హలో. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరు? జి. లక్ష్మి సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతారమ్మా? మన కుమ్రంభీం జిల్లా సార్. కాగజ్ నగర్. కాగజ్ నగరు. ఏ ఊరన్నారు? కాగజ్ నగర్ సార్. కాగజ్ నగర్. సిర్పూర్ కాగజ్ నగర్. చెప్పమ్మా ఏంది? మీ ప్రాబ్లమ్ ఏంటి? నా ప్రాబ్లమ్ నేను హాస్టల్ యూనిఫామ్ కుట్టినా సార్. హ్మ్. హాస్టల్ యూనిఫామ్ కుడితే 2 సంవత్సరాల నుంచి నాకు డబ్బులు వస్తలేవు సార్. 2 సంవత్సరాల నుంచి? అవును సార్. మస్తు కష్టం అవుతుంది సార్ నాకు. 20 మంది వర్కర్లు ఉన్నారు సార్. అందరికి డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు వెళ్ళక చాలా ఇబ్బందులు పడి ఉన్నా సార్ నేను. అంటే ఇది గురుకుల హాస్టల్ కమ్మా? గురుకుల స్కూల్స్ కా? ఎస్టీ? అవును సార్. అవును, ఎస్టీ హాస్టల్ సార్. ఎంతమంది కుట్టించారు? ఎన్ని పైసలు రావాలి? నేను 6000 జతలు కుట్టించిన సార్. 6000 జతలు 2 సంవత్సరాల నుంచి కుట్టినా సార్ నేను. 2 సంవత్సరాల నుంచి కుడితే ఇంతవరకు ఒక రూపాయి రాలేదు సార్ నాకు. అంటే పాత గవర్నమెంట్ లో 1 సంవత్సరం, ఈ గవర్నమెంట్ లో 1 సంవత్సరం? అవును సార్. 2 మళ్ళీ ఈ సంవత్సరం సుఖ కుట్టేసిన సార్. ఈ సంవత్సరం అంటే వస్తాయి అనుకోండి. ఇది పోయిన సంవత్సరం ఆ సంవత్సరం నుంచి నాకు అస్సలు వస్తలేదు సార్. నాకు వర్కర్లు అంతా పీడిస్గా తింటున్నారు సార్. నన్ను ఎన్ని పైసలు రావాలి? 12 లక్షల వరకు రావాలి సార్ నాకు. గవర్నమెంట్ కి 12 లక్షలు రావాలి. టోకన్ నెంబర్ ఇచ్చిండ్రు సార్. మార్చిలో ఒకసారి చేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది. పోయిన సంవత్సరం మార్చిలో? పోయిన సంవత్సరం మార్చిలో అది అయిపోయింది, రాలేదు. మళ్ళీ ఒకసారి ఇచ్చిండ్రు టోకన్ నంబర్. టోకన్ నంబర్ పట్టుకొని హైదరాబాద్ వరకు వచ్చిన సార్ నేను. పదవాణిలో 4 సార్లు వచ్చిన సార్. అప్లికేషన్ రాసి ఇచ్చిన, కలిసిన కానీ దేనికి పరిష్కారం అయితే లేదు సార్ నాకు. మీకు మినిస్టర్, ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క వస్తుంది కదా? సీతక్క వస్తుంది. సీతక్కకు ఫోన్ నంబర్ తీసుకున్నా, మాట్లాడిన, చేస్తామమ్మా చేస్తామని. ఇప్పుడు 3 నెలలు అయింది సార్. 3 నెలల నుంచి మళ్ళీ ఒక్క సమాధానం లేదు. నేను ఫోన్ చేస్తున్నా కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేస్తలేరు. సీతక్క ఫోన్ లిఫ్ట్ చేస్తలే? చేస్తలేదు. బట్టి విక్రమార్క వాళ్ళని కలవపోయినరా ఫైనాన్స్ మినిస్టర్? లేదు సార్, కలవలేదు సార్. చాలా సార్లు 4 సార్లు వచ్చినా కానీ కలిసేటందుకు ట్రై చేసినా కానీ ఎప్పుడు కలిసేటందుకు లేదు సార్. మాకు అవకాశం దొరకలేదు సార్ నాకు. అట్లా మేము ఎంత మంది ఉన్నామంటే 15 మంది ఉన్నాం సార్ మొత్తం. 15 మంది అంటే మీ దగ్గర వర్క్ చేసేటోళ్ళా? వర్క్ చేసేటోళ్ళు కారు. మనం పుట్టిన వాళ్ళ మన 4 జిల్లాల ఇంకా వరకు డబ్బులు అయితే లేవు సార్. ఒక్కొక్కరికి 12 లక్షలు రావాలనా? అవును సార్, నాకైతే రావాలి సార్. మీకు 12 లక్షలు రావాలి? 10 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు ఇట్లా ఒక్కొక్క మంచి ఉన్నట్టు. అందరికి 2 సంవత్సరాల నుంచి అట్లే ఉంది బ్యాలెన్స్? మొత్తం అట్లనే ఉంది సార్. అయ్యో, మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ పని చేయాలి? చేసిన సార్, బతిమిలాడిన సార్. నాకు పని లేకపోతే మేము బీద వాళ్ళం సార్. మాకు ఇల్లు లేదు, జాగా లేదు, మాకు ఏ ఆస్తులు పాస్తులు లేవు సార్. నేను చిన్న పని ఏదో మిషన్ కుట్టుకొని బతికే వాళ్ళం సార్. నేను పోనీ ఏదో నలుగురికి పని ఇచ్చిన వాళ్ళు అవుతామన్నట్టు నేను ఏదో పని చేసుకున్నా తప్ప నాకు ఏ ఆధారం లేదు సార్. వీళ్ళు ఏమంటారమ్మా, ఎమ్మెల్యేలు ఆఫీసర్లు ఏమంటున్నారు? ఎమ్మెల్యేలకు ఎవరికి ఎమ్మెల్యేలకు కలిస్తే ఏ ఎమ్మెల్యేసుగా కరెక్ట్ మాకు రెస్పాన్స్ ఇస్తలేరు సార్. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎమ్మెల్యే మన కాగజ్ నగర్ హరీష్, బీజేపీ ఎమ్మెల్యే. అవును సార్. అడగపోయినరా మరి ఆయనను? అడిగిన సార్, 2 సార్లు పోయినా సార్. 2 సార్లు పోస్తే ఇది మన వల్ల కాదు, మన పైసలు మా గురించి మేము మాట్లాడమని అన్నారు. అవును సార్. ఆఫీసర్లు ఇప్పుడు డీడీ మేడమ్స్ అంటే మేము అప్లై చేసేసినాం, మీ ఫిక్స్ మొత్తం చేసేసినాం, టోకన్ నంబర్ ఇచ్చినాం, అక్కడికి వెళ్ళి పడాలంటున్నారు సార్ వాళ్ళు. మీకు పాత గవర్నమెంట్ లో 1 సంవత్సరం రావాలి, కొత్త గవర్నమెంట్ లో 1 సంవత్సరం రావాలి డబ్బులు? అవును సార్. సంవత్సరానికి 6 లక్షలు? అవును సార్. మళ్ళీ ఎట్లా తెస్తారమ్మా? పెట్టుబడి పైసలు ఇవ్వకపోతే మీరు మళ్ళీ బట్ట తేవాలి కదా ఇప్పుడు? సార్ మేము మస్తు కష్టపడుతున్నా సార్. ఎందుకున్నా నా మెడలో ఉన్నాయి సుగా అమ్ముకున్నా సార్. నిజం నా పరిస్థితి ఘోరం ఉంది సార్. మీ బంగారం అమ్ముకొని చేస్తున్నారు పని? అవును సార్. నేను మొత్తం అంటే ఇక అట్లా పని చేయకపోతే మళ్ళీ డబ్బులు రావు మనకు. అవును. అవన్నీ ఆగిపోతే మేము ఎక్కడికి వెళ్ళి పెట్టాలా సార్? అంతే కదమ్మా. చాలా కష్టంలో ఉన్నా సార్ నేను. ఎవరు 1 రూపాయి మనకు సాయం చేసేవాళ్ళు లేరు సార్. ఏదో చిన్న పని చేసుకొని మిషన్ నలుగురు బతుకుతారు, నేను సుగా బతుకుతా వాళ్ళతో పాటు అని పని చేసిన సార్ నేను. మీరు మహిళా సంఘాల్లో ఉంటారమ్మా? సార్ నేను మహిళా సంఘంలో లేను సార్. ఇప్పుడు కదా సార్, ఈ సంవత్సరం నుంచి మహిళా సంఘం తీసిన, ఇంతకు ముందు లేకుండే కదా సార్. అవును. మహిళలో లేను సార్, సంఘంలో లేను సార్ నేను. సార్ని బతిమిలాడుకుంటే సార్ నాకు ఎన్ని డబ్బులు రావాలి సార్, నాకు పని ఇవ్వండి సార్ అని బతిమిలాడి పని చేసిన సార్ నేను. ఎవరిని బతిమిలాడిండ్రు? అక్కడ మన సంఘం వల్ల పెద్ద సార్ ఉంటాడు కదా. అవును. అక్కడ మాట్లాడి మళ్ళీ పని చేసుకున్నా సార్. ఈ సంవత్సరం మస్తు కష్టమవుతుంది సార్. మీరేనా దయ చేయండి సార్ మా మీద. ఇది సీఎం వరకు పోవాలా సార్ ఈ మాట?
అవును, సీఎం దాకా పోవాలి. మీలాంటి పేదలను మీరు ఎన్ని పైసలు మిగులుతాయమ్మా మీకు దానిలో సార్ అన్ని పోను? నాకేం మిగిలాయి సార్ 1,50,000 వరకు మిగులుతాయి సార్ అందరికి ఇయ్యంగా. నేను మెటీరియల్ తెచ్చుకుంటా, మళ్ళీ తీసుకుపోయి హాస్టల్కి పంచి పెట్టాలా సార్ నేను. ఉమ్, ఆ? ఉమ్. అక్కడ మిగిలేది ఏం లేదు. నేను వడ్డీ కట్టుకుంటా నేను బతుకుతున్నా సార్. నిజం నా పరిస్థితి మరీ ఘోరం ఉంది సార్. ఉమ్. ఇది ఒక్క మాట మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరు కలిసి మరి అక్కడ మన ప్రజావాణిలో వచ్చినాం సార్. ప్రజావాణిలో అప్లికేషన్లు ఇచ్చారు 4 సార్లు. 4 సార్లు వచ్చిన సార్. మళ్ళీ వీడియోతోనే సగం మాట్లాడినాం సార్. ఉమ్. వీడియో వాళ్ళతోనే సగం మాట్లాడితే సగం దానికి ఏం పరిష్కారం లేదు సార్. మాకు మెసేజ్ అయితే వచ్చింది, వచ్చినట్టు ప్రజావాణిలో వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. ప్రజావాణిలో మీరు ఇచ్చినట్టు అప్లికేషన్ ఇచ్చినట్టు. అవును సార్. కానీ దాని తర్వాత ఏం రెస్పాన్స్ రాలే? ఏం రెస్పాన్స్ లేదు, దానికి జోలే లేదు సార్. మేము ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు సార్. మనకు 20 మంది ఉన్నారు పుట్టే వాళ్ళకి ఎట్లా ముట్ట చెప్పాలి నేను డబ్బులు? అవును, వాళ్ళు పేదలే కదమ్మా. అందరు పేదలు సార్. మనం కూలి పని చేసే వాళ్ళం సార్. ఏదో ఇంట్లో చేసుకుంటే ఈ అన్న పని చేసుకుంటామంటే ఇప్పుడు డోక్రా గ్రూప్ వాళ్ళకి ఇచ్చేసిండ్రు. వాళ్ళు ఇక మనకి ఎందుకు ఇస్తారు సార్? అవును, మస్తు ఇబ్బందులు ఉన్నాయి సార్. ఒక్కసారి దయచేయండి సార్. నాకు నా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా మీకు? లేదు సార్, నేను సెల్లులో చూసుకున్నా సార్. అవునా, సరే అమ్మా, ఖచ్చితంగా ఈ వీడియోను సీతక్కకు సీఎం దాకా పోతే పెడదాం, సరేనా? ఎందుకంటే ఇక వాళ్ళు మహిళలను కోటీశ్వరం చేసామంటారు, కనీసం బతకనిస్తే సరిపోతుంది. బిచ్చం అడిగినట్టు అయిపోయింది సార్ మా బతుకు. మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం సార్. నా చిన్న పిల్లలని పట్టుకొని మిషన్ కుట్టుకున్నా సార్. ఎన్ని సంవత్సరాల నుంచి కుడుతున్నారు మీరు బట్టలు స్కూళ్ళకు? 20 సంవత్సరాల నుంచి కుడుతున్నా సార్ యూనిఫామ్. ఓకే. అప్పుడు మనం వస్తే అప్పుడు ఎంబడే మాకు పైసలు పడుతుండే సార్ మనకు అంత ముందు. అవును, అక్కడ వస్తే మనకు భోజనాలు పెడుతుండే, మాకు ఫెసిలిటీ ఉండే. పోగా నువ్వు హైదరాబాద్ సుగా దాటకపోతుంటే సార్ అప్పుడే మాకు పైసలు పడ్డట్టు మెసేజ్ వస్తుండే సార్. హైదరాబాద్ కూడా ఇస్తోళ్ళు కాదు? మేము వచ్చినాం సార్ 2-3 సార్లు. హరీష్ సార్ దగ్గరికి వస్తే అక్కడ మాకు మస్తు ఫెసిలిటీ, భోజనం పెట్టి మాకు ఆ టోకన్ నంబర్ తీసుకొని మళ్ళీ ఎంబడి మాకు పైసలు శాంక్షన్ చేస్తుండే సార్. ఆయన దేవుడు సార్, నిజం సార్. ఇప్పుడు ఎవరు చెప్పేతోళ్ళు లేరు, కలిసితోళ్ళు లేరు, ఎవరు చెప్పేతారు లేరు. మనకి ఏదైనా అసలు మాకు అసలు ఇలువనే లేదు సార్. మనిషి అన్నట్టు సుగా అక్కడ ఎవరు ఉంటారని మనకి ఎవరిని కలుస్తాం సార్. అవును, అక్కడ ఎవరు మనకు రెస్పాన్సిబుల్ ఇయ్యరు. ఏదో అప్లికేషన్ ఇస్తాం, బయటికి వెళ్ళగొడతారు, అంత తప్ప మనకేమున్నది సార్ అక్కడ. అవును, అక్కడికి వెళ్ళి వస్తాం సార్. కాగజ్ నగర్ నుంచి మనం ఇక్కడికి హైదరాబాద్ కి రావాలంటే బీద వాళ్ళం, మనం ఇక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టాలి సార్. అవును, ఆ నుంచి రావాలంటే ఎంత పైసలు, ఇంత టైము. 4 సార్లు వచ్చిన సార్, నిజం 4 సార్లు వచ్చిన నేను. నా దగ్గర అప్లికేషన్ ఇచ్చిన ఫార్మ్స్ ఉన్నాయి సార్. ఎన్ని సార్లు బతిమిలాడిన మాకు డబ్బులు వస్తలేదు సార్. నిజం సార్, మీరు దయచేసి మీ కోటి ధన్యవాదాలు సార్. నాకు ఒక్క పని చేసి పెట్టండి సార్. సరే అమ్మా, నేను ఖచ్చితంగా ఎక్కడ రీచ్ కావాలనో వాళ్ళకి చెప్పిస్తా. మీ పేరు లక్ష్మి కదా? జీ లక్ష్మి సార్. జీ లక్ష్మి, గుర్తుపడతారులే. జీ లక్ష్మి టైలరింగ్, కాగజ్ నగర్ మండల్ సార్. కాగజ్ నగర్. మీరు ఎస్టీ హాస్టల్కే కుడతారా, అందరికి కుడతారా? లేదు సార్, ఎస్టీ హాస్టల్కే కుట్టినా సార్. ఎస్టీ వాళ్ళకి ఇవ్వాలని ఇంతకు ముందు ఎస్టీ వాళ్ళే కుట్టాలన్నట్టు ఆ రూల్స్ ఉండే అప్పుడు. ఆ రూల్స్ ప్రకారంగా మేము కుట్టినాం. ఇప్పుడు ఇక మహిళా వాళ్ళకి ఇవ్వాలంటే మహిళా వాళ్ళు మనకి ఎందుకు ఇస్తారు సార్? వాళ్ళ ఇళ్ళన్నా ఇక్కడన్నా కొన్ని కుట్టుకుంటారు. అవును, ఈ సంవత్సరం బతిలాడి పని తీసుకున్నాం సార్. ఏ మహిళ కోటీశ్వర్లు ఎక్కడ మహిళ సార్? మహిళ ఎక్కడ కోటీశ్వర్లు అవుతున్నారు? అవును, ఎంత బాధ ఉంది సార్. నా గుండెలు మీకు చెప్పుకుంటే నాకు ఎన్ని బాధలు గుర్తుకొస్తున్నాయి సార్. లేదులే అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ఇది ఎక్కడ సీఎం వరకు పోవాలి సార్, దయచేసి సార్. ఖచ్చితంగా అమ్మా. సరే, థ్యాంక్ యూ లక్ష్మమ్మ. థ్యాంక్ యూ అమ్మా. ఇది పరిస్థితి. మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీతక్క వాళ్ళందరూ మాట్లాడతారు. తీరా చూస్తే వాళ్ళ ఫోన్ కూడా ఎత్తలేరు. పాపం వాళ్ళు చేసిన కష్టం. చిన్న బిల్లులు, పెద్ద కాంట్రాక్టర్లకేమో 10%, 12%, 16% నడుస్తుందంట. మొన్న ఈటెల గారు చెప్తున్నారు. అది కాంగ్రెస్ కూడా లోపల చెప్తున్నారు, నిజమే నడుస్తున్నాయి, కౌంటర్లు ఓపెన్ అయినాయని. ఇప్పుడు ఆమెనో ఏం చేయలేదు పాపం. వాళ్ళ దగ్గర 20 మంది పనిచేస్తారంట. కుట్టు మిషన్ చేసుకునే పేదోళ్ళు కాదా? ప్రభుత్వాన్ని డిమాండ్ కాదు, కనీసం నేను సమాచారం నా ద్వారా ఆమె సమాచారాన్ని ప్రభుత్వానికి చేరేయాలంటున్నది. కనీసం రెస్పాండ్ కాండి. పాపం గట్లాంటి పేదలను కోటీశ్వరులు చేయకపోయినా సరే బుక్కెట్ తిండి వాళ్ళ తిండి అది అందిస్తే సరిపోతుంది అనిపిస్తుంది నాకు. వాళ్ళు పనిచేసిన వాళ్ళకేమి 50% వర్కులు
ఈ రోడ్లలో 50% మిగులుతుంది కదా, అట్లాంటి వర్క్లు ఏం చేయలే, కాంట్రాక్టర్ కాదు కదా. ఇంత దారుణం ప్రజాపాలన అని చెప్పుకున్న తర్వాత ప్రజల కోసం పని చెప్తే కనీసం సీతక్క ఫోన్ ఎత్తదంట, పట్టి విక్రమార్క గారు ఫోన్ ఎత్తారంట, ఎవరు మినిస్టర్లు కలవరంట. ఆ నుంచి వీడికి రావడమే ఒక పెద్ద పని, వీడు ఎవరు కలుస్తారో తెలియదు. ఇంత వాళ్ళని ఎందుకు ఏపుకో తింటున్నారో అర్థం కాలేదు. చిన్న పనులు చేసుకునే వీళ్ళు. ప్లీజ్ గవర్నమెంట్ మాత్రం రెస్పాండ్ కావాలి. పాపం లక్ష్మమ్మ అనంట, మీకు అన్ని వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి, దయచేసి ఆమెకు రావాల్సిన బిల్ ఏదో ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.